ఎవ్రీబడి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీనియస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సెంట్రల్ గవర్నమెంట్ సెక్టార్లోని మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో వివిధ రకాల పోస్టులకు సంబంధించి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. మరి ఈ నోటిఫికేషన్లో అకౌంట్స్ ఆఫీసర్, లోయర్ డివిజన్ క్లర్క్ అండ్ ఎంటీఎస్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. మరి ఈ పోస్టులకు కావాల్సిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి, పే స్కేల్ ఎంత ఉంటుంది, ఎలా అప్లై చేసుకోవాలి, ఆన్లైన్లోనా లేక ఆఫ్లైన్లో అప్లై చేయాలా, సెలక్షన్ క్రైటీరియా ఎలా ఉంటుంది, ఏజ్ లిమిటేషన్ ఎంత ఉండాలి, ఇంకా దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, ఎప్పటిలోగా మనం అప్లై చేసుకోవాలి, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో కంప్లీట్గా డీటెయిల్గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఏ నోటిఫికేషన్కి సంబంధించి అయినా కూడా మనకు డేట్స్ అనేది మ్యాక్సిమం 10 డేస్ నుంచి 1 మంత్ లోపల ఉంటుంది. కాబట్టి నేను మన ఛానల్లో ఏదైనా నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకున్నట్లయితే నేను మన ఛానల్లో వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అందుతుంది. తద్వారా మీకు ఎలిజిబిలిటీ ఉన్నటువంటి పోస్ట్కి అప్లై చేసుకొని జాబ్ పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఈ నోటిఫికేషన్లో అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. మరి దీనికి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి, ఇనిషియల్ పే ఎంత ఉంటుంది అంటే అకౌంట్స్ ఆఫీసర్కి సంబంధించి ఇనిషియల్ పే అనేది 56,100 ప్లస్ అలవెన్సెస్ అప్లికబుల్. సో మనకి ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి శాలరీస్ అనేది బాగా ఉంటుంది. అయితే కాంపిటీషన్ కూడా ఎక్కువగానే ఉంటుంది ఫ్రెండ్స్. సో విల్లింగ్ ఉన్నటువంటి అభ్యర్థులు హార్డ్ వర్క్ చేసినట్లయితే తప్పకుండా జాబ్ పొందే అవకాశం ఉంటుంది. సో 56,100 ప్లస్ అలవెన్సెస్ అంటే నియర్లీ 70,000, మోర్ దాన్ 70,000 శాలరీ అనేది వస్తుంది. కాబట్టి తప్పకుండా ఎలిజిబిలిటీ ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకొని హార్డ్ వర్క్ చేసి జాబ్ పొందడానికి ప్రయత్నించండి. అండ్ ఏజ్ లిమిటేషన్ చూసుకున్నట్లయితే దిస్ ఈజ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్. చూడండి, ఇక్కడ మనకి ఇది కాంట్రాక్ట్ బేసిస్లో కాదు, డైరెక్ట్ రిక్రూట్మెంట్ కాబట్టి ఇవన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్. ఇక్కడ కూడా క్లియర్గా ఇచ్చారు, ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్. ఏజ్ లిమిటేషన్ అనేది మ్యాక్సిమం ఏజ్ 35 ఇయర్స్ ఉండాల్సి ఉంటుంది. సో 35 ఇయర్స్ లోపల ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే డిగ్రీ ఇన్ కామర్స్. సో డిగ్రీ ఇన్ కామర్స్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. బీకామ్ చేసినటువంటి, అంటే డిగ్రీలో ఎవరికైతే కామర్స్ ఉంటుందో వారు ఎవరైనా కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎక్స్పీరియన్స్ ఉండాలంటే దీనికి ఒక 10 ఇయర్స్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అయితే అడిగారండి. అండ్ నెక్స్ట్ లొకేషన్ చూసుకున్నట్లయితే ముంబై ఇచ్చారు. అండ్ లోయర్ డివిజన్ క్లర్క్కి సంబంధించి 3 వేకెన్సీస్ ఉన్నాయి, 2 ఫర్ అన్రిజర్వ్డ్ అండ్ 1 ఫర్ ఓబీసీ. దీనికి సంబంధించి ఇనిషియల్ పే అయితే 19,900 బేసిక్ పే అండ్ అలవెన్సెస్. సో దీనికి మొత్తం టోటల్గా కలుపుకొని అప్రాక్సిమేట్గా 36,000 అనేది మనకి శాలరీ వస్తుంది. అండ్ మోడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఇది కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్, పర్మనెంట్ జాబ్ అనమాట. అండ్ ఏజ్ లిమిటేషన్ చూసుకున్నట్లయితే మ్యాక్సిమం ఏజ్ ఈజ్ 25 ఇయర్స్. సో 25 ఇయర్స్ కంటే తక్కువ ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ 12th పాస్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. దీనికి ఇంటర్మీడియట్, కేవలం ఇంటర్మీడియట్ ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే ఇది లోయర్ డివిజన్ క్లర్క్కి సంబంధించింది కాబట్టి టైపింగ్ అనేది ఉండాల్సి ఉంటుంది, స్కిల్ అనేది ఉండాల్సి ఉంటుంది, అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాల్సి ఉంటుందండి. టైపింగ్ స్కిల్ అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాల్సి ఉంటుంది. సో కేవలం ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో సెంట్రల్ గవర్నమెంట్తో జాబ్ పొందే అవకాశం అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్. వేకెన్సీస్ 2 ఉన్నాయి, 1 ఫర్ అన్రిజర్వ్డ్ అండ్ 1 ఫర్ ఎస్సీ. అండ్ ఇనిషియల్ పే చూసుకున్నట్లయితే 18,000 అండ్ అలవెన్సెస్. సో దీనికి కూడా మనకి అప్రాక్సిమేట్గా 30,000 అలవెన్సెస్ అన్ని కలుపుకొని 30,000 వరకు శాలరీ వస్తుంది. మోడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్, అంటే దిస్ ఈజ్ ఆల్సో పర్మనెంట్ జాబ్. అండ్ ఏజ్ లిమిటేషన్ చూసుకున్నట్లయితే మ్యాక్సిమం ఏజ్ ఇస్ 25 ఇయర్స్. క్వాలిఫికేషన్ మనకు తెలుసండి, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, ఎంటీఎస్ స్టాఫ్ కన్నీ కూడా మనకి మెట్రికులేషన్ అంటే 10th క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. సో 10th, ఇంటర్ మరియు
డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి అభ్యర్థులందరికీ కూడా వివిధ రకాల పోస్టులు అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ మనం ముఖ్యంగా ఏ నోటిఫికేషన్ అయినా సరే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం అప్లై చేయాలి అని అనుకున్నప్పుడు అఫీషియల్ వెబ్సైట్ నుంచి నోటిఫికేషన్ ఒకసారి డౌన్లోడ్ చేసుకుని ఇన్స్ట్రక్షన్స్, కండిషన్స్ అనేది క్లియర్గా చదివి తర్వాత అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఈ పోస్టుకు సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ www.sameer.gov.in www.sameer.gov.in ఈ అఫీషియల్ వెబ్సైట్ నుంచి నోటిఫికేషన్ ఒకసారి డౌన్లోడ్ చేసుకొని మీరు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఒకసారి చదవండి. అండ్ ఇది మనం ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఖచ్చితంగా ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ రిక్రూట్మెంట్ ఎలా ఉంటుంది అంటే మనకి మోస్ట్లీ ఇంటర్వ్యూస్ మాత్రమే ఉండే అవకాశం ఉంటుందండి. ఎవరైతే షార్ట్ లిస్ట్ చేస్తారో షార్ట్ లిస్ట్ చేసినటువంటి అభ్యర్థులకి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు. అలాగే లోయర్ డివిజన్ క్లర్క్కి సంబంధించి స్కిల్ టెస్ట్ అనేది తప్పనిసరిగా ఉంటుంది. ఏజ్ రిలాక్సేషన్, సో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మరియు పీడబ్ల్యూడి ఎక్స్ సర్వీస్ మెన్కి ఏజ్ రిలాక్సేషన్ అనేది యాజ్ పర్ నామ్స్ ఉంటుంది. అండ్ అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే 200 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీజు ఉంటుంది. అయితే ఎస్సీ, ఎస్టీ మరియు ఫీమేల్ పీడబ్ల్యూడి అభ్యర్థులకి ఓన్లీ 50 రూపీస్ మాత్రమే ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. 150 రూపీస్ అనేది ఎగ్జంప్షన్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మనం అలవెన్సెస్ అని చెప్పుకున్నాం కదా, అలవెన్సెస్ ఏ అలవెన్సెస్ ఇస్తారో ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. డిఏ, హెచ్ఆర్ఏ, మెడికల్ ఫెసిలిటీ, అకామిడేషన్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవన్నీ కూడా ఉంటుంది. అండ్ ఎలా అప్లై చేసుకోవాలంటే తప్పకుండా ఇది ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా చెప్పాను కాబట్టి ఎవరికైతే విల్లింగ్ ఉందో వారు అఫీషియల్ వెబ్సైట్ నుంచి నోటిఫికేషన్ ఒకసారి డౌన్లోడ్ చేసుకొని మీరు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చదివి ఆన్లైన్లో అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.